మా తాతను వీళ్ళే చంపారు, మా నాన్న ఎట్లా వస్తారో అసెంబ్లీకి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టే ఆయనే చేయించాడు ఇదంతా అనేది ఎట్లా చూస్తారు ఇది? అంటే ఆయన ప్రజలు ఆయన మీద విశ్వాసం కోల్పోయారు. సార్ అందుకని ఆయన 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏం ప్రయత్నం అంటే మళ్ళీ ఏదో రకంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం. దీనికోసం ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముందేమో ఒక మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేశారు. రప్ప రప్ప అని వాళ్ళు ఎవరో మాట్లాడితే ఈయన కూడా దాన్ని రప్ప రప్ప ఏమన్నారు రప్ప రప్ప తప్పే ఉంది ఇవన్నీ మాట్లాడి కొన్నాళ్ళ రప్ప 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 ప్రతి వాళ్ళు అసలు ఆ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు రప్ప రప్ప అని మాట్లాడారు. సో అట్లా ఒక మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుదామనే ప్రయత్నం జరిగింది. అంటే అది ఒక స్థాయి దాటిపోయి ఇంకా వాళ్ళ పార్టీలో వాళ్ళే మేము నెక్స్ట్ మేము వస్తున్నాం, వచ్చిన తర్వాత ఆయన అది చేస్తాం, వెళ్ళింది వాళ్ళని ఇచ్చేస్తాం, కులాలు చూడడం, మతాలు చూడడం, ఇది చూడడం, అందరి సంగతి తేల్చేస్తాం, ఇలాంటివన్నీ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ప్రజలకి విసుకొచ్చేసింది. దీని మీద ఇదేంట్రా బాబు వీళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళకి బుద్ధి రాకుండా ఇట్లా మాట్లాడుతున్నారేంటి, రప్ప రప్ప గోళ్ళు ఏంటి, ఎంతసేపు నరుకుతా ఉంటారు, తంతా ఉంటారు, కులాలు చూడడం ఉంటారు, మతాలు చూడడం, వచ్చిన తర్వాత అందరినీ ఇదే తప్ప వేరే అసలు మేము అభివృద్ధి చేస్తామని ఏం మాట్లాడేంటి అన్నది ప్రజల్లో విసుకొచ్చేసింది. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వాళ్ళకి కూడా ఉంటాయి కదా. సో ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దానికి తోడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడైతే గొడ్డలి పార్టీ అన్నారో ఇది పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయింది ఇంకా వైసీపీకి. ఇది గొడ్డలి పార్టీ అనేది ఎప్పుడైతే బ్రాండ్ పడిపోతుందిరా బాబు, మనకి గొడ్డలి పార్టీ అనే బ్రాండ్ మనకి పడిపోతే అసలు రేపు పొద్దున్న మనకి పుట్టగతులు ఉండమన్న ఒక భయం పుట్టినట్టు. అందుకోసమని అసలు మేము గొడ్డల పార్టీ అంటే మేము కాదు, ఏదో మీరు వచ్చేసారు మీరు ఇచ్చేసారని చెప్పే ప్రయత్నం, నేను ఎంత మంచివాడిని అని చెప్పే ప్రయత్నం, అంటే రాముడు మంచి బాలుడు అనే ఇమేజ్ తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాముడు మంచి బాలుడు జగన్ నోట్లో వెళ్ళి పెడితే కొరకలేడు అని మాట్లాడడం కోసం అని చెప్పి మా తాతలు ఏదో చేసిన వాళ్ళనే మేమేమీ చేయలేదు వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారని మాట్లాడిన సందర్భంలో ఎప్పుడైతే అనుకోకుండా ఏబిఎన్ లో పార్థసారథి రెడ్డి గారు వచ్చి మాట్లాడడం మొదలెట్టాడు, అసలు వాళ్ళ తాత ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఏంటి, వాళ్ళు నరికిన నరుకుళ్ళు ఏంటి, అదే పార్థసారథి రెడ్డి గారిని ఎన్ని నరికారు ఆయన పాపం, ఆ చేతులు ఇలా చూపించారు, చేతులు అనేది పాపం ఆయన 27 కత్తిపోట్లు ఆయనకు ఇక్కడ నరికేశారు, ఇక్కడ నరికేశారు, 27 కత్తిపోట్లు అయినా, నేను చచ్చిపోయాను అనుకుని వదిలేశారు నన్ను, ఏదో మా ఆవిడ మాంగళ్య బలం ఉండబట్టి ఏదో నేను బతికానని ఆయన ఎప్పుడైతే మాట్లాడారో ఈ రాముడు మంచి బాలుడు ఎఫెక్ట్ కోసం అని చెప్పి మాట్లాడింది కాస్త ఇది కూడా బూమరాంగ్ అయ్యి ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ జనరేషన్ కి ఎవరికి తెలియదు, ఈ జనరేషన్ అంతా ఈ జగనే తెలుసు, కొద్దిగా ఇంకా అంతకు ముందుకు వెళ్తే కనుక రాజశేఖర రెడ్డి గారు తెలుసు, కానీ రాజారెడ్డి గారు తెలిసిన వాళ్ళు అసలు చాలా తక్కువ. సో ఇప్పుడు అసలు వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, వీళ్ళ చరిత్ర ఏంటి, ఇంకా వాళ్ళు రాజారెడ్డి గారు చేసిన దారుణాలు ఏంటి, మొత్తం ఈ ఫ్యామిలీ చేసిన దారుణాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ హత్యలు ఏంటి, మొత్తం డేటా అంతా ఇప్పుడు మీడియాలో బయటకు వచ్చేస్తాం. అసలు వీళ్ళు రెడ్లే కాదు అని కూడా ఇప్పుడు డేటా బయటకు వస్తాం. కొంతమంది చెప్తున్నారు అసలు రెడ్లే కాదు, ఎక్కడ ఎప్పుడో వీళ్ళంతా ఏదో మాంసం అమ్ముకుని బ్రిటిష్ వాళ్ళకి మాంసం సప్లై చేసిన బ్యాచ్ ఏదో చెప్తారు, రకరకాలు చెప్తారు. అదే ఇప్పుడు ఇది కూడా బూమరాంగ్ అయిపోయి ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని చెప్పి ఇప్పుడు అది కూడా బూమరాంగ్ అయిపోయిన పరిస్థితి. అంటే ఓవరాల్ గా వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కొత్తగా రాముడు మంచి బాలుడు ఆ గొడ్డలి పార్టీ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఇమేజ్ అనేది ఎప్పుడైతే పడిందో, ఆ బ్రాండ్ ఇమేజ్ పడుతుంది, దాని నుంచి ఎట్లా కొట్లు తప్పించుకోవాలన్న ప్రయత్నంలోకి ఇప్పుడు వచ్చినట్టు కనిపిస్తాం. చూడాలి ఈ ఇమేజ్ ని ఎంతకాలం కాపాడుకుంటారు, రాముడు మంచి బాలుడు ఇమేజ్ ని ఎంతకాలం కాపాడుకుంటారు. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ చరిత్ర ఎవరికి తెలియని చరిత్ర, ఈయన కూడా చిన్నప్పుడే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఎస్ఐని కొట్టారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇట్లా రకరకాల చరిత్ర అంతా కూడా వీళ్ళు అసలు రాముడు మంచి బాలుడు కాదు, ఈయన దాడులు చేయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, దాడులు చేయించిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి, ఇంకా అసలు అంతకుముందు రాజారెడ్డి గారికి అయితే హత్యలు చేయించిన చరిత్రలే ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. సో ఇది కూడా బూమరాంగ్ అయిపోయింది. చూడాలి మరి ఇప్పుడు ఒక ప్రయత్నం చేశారు, రప్ప ప్రయత్నం చేశారు, అది బూమరాంగ్ అయిపోయిందని అర్థమైంది. మావిగన్ అన్న ప్రయత్నం చేశారు, ఆ మావిగన్ ప్రయత్నం బూమరాంగ్ అయింది. ఇప్పుడు రాముడు మంచి బాలుడు అనే ఎఫెక్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది కూడా బూమరాంగ్ అయింది. సో చూడాలి ఇంకా చాలా అంటే ఇక్కడ కూడా సార్ ఇంతకాలం ఉపేక్షించారు, ఇంతకాలం ఏమన్నా మీరే చేశారన్నా ఇదన్నా అదన్నా కానీ టీడీపీకి సంబంధించిన లీడర్లు కొద్దిమంది మాట్లాడినా ముఖ్యమంత్రి గారు పెద్దగా మాట్లాడేవారు కానీ స్పందించే పరిస్థితి కానీ, అంటే ఎప్పుడు కూడా సరే వదిలేశారు, దేవుడు చూసుకుంటాడనో లేకపోతే చట్టం ఉందనో ఇట్లాంటివన్నీ కూడా. నిన్న తీవ్ర స్థాయిలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు కూడా, అంటే ఇదంతా కూడా అదొక గొడ్డలి పార్టీ అని మాట్లాడడం, ఆ తర్వాత ఇట్లా
ఇంకా వారు కూడా ఇంకా సహనాన్ని కోల్పోయారు అనుకోవచ్చా ఆ విధంగా వీళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి? మరి అంతే కదా, ఎంతవరకు అని ఉపేక్షిస్తారు, ఎవరైనా అంతవరకు చూస్తారు. అది కూడా వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నప్పుడు ఆల్రెడీ దెబ్బతిని ఉంది ఇక అవును, తెలుగుదేశం పార్టీ. అవును. 2014-19 మధ్యలో వీళ్ళు ఏది జరిగాయంటే పక్కన పెడితే, ఎప్పుడైతే బాబాయ్ హత్య జరిగి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళు పెట్టారో దాన్ని ఎదుర్కోలేక దాని ఎఫెక్ట్ పార్టీ మీద పడిపోయింది, పార్టీ ఓడిపోవడం ఇవన్నీ చూసాం. సో అలా రెండోసారి ఇంకోసారి నష్టం జరిగే పరిస్థితులు ఉండకూడదు కదా. ఉమ్, ఇప్పుడు దానికోసం అని చెప్పి ఇప్పుడు వీళ్ళు కూడా నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేదో అంటే నువ్వేదో అనేసరికి వీళ్ళు వచ్చారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఈ రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తారు కానీ ఒక రకంగా తెల్లారు లేచి అసలు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతోనే తిరుగుతోంది మొత్తం చర్చ అంతా. ఆయన ఏదో వారానికో 10 రోజులకో 15 రోజులకో వచ్చి ఆయన ఏదో నోటికి వచ్చినట్టు ఒక రోజు మావిగా మాట్లాడతాడు, దానికి ఏం అర్థం పడుతూ ఉండదు. ఓ రోజు ఇంకోటి ఏదో మాట్లాడతారు, ఇంకో రోజు ఇంకా ఆయన మాట్లాడిన దాన్ని చుట్టూతోనే చర్చలు జరుగుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, అమరావతి మీద చర్చ అనేది పక్కకి పోతుంది, పోలవరం మీద చర్చ పక్కకి పోతుంది, ఇంకెక్కడైనా కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి చర్చ పక్కన పోతుంది, పెట్టుబడుల గురించి చర్చ పక్కన పోతుంది. అంతసేపు ఏమైపోతుందంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నేను తిట్టారు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను తిట్టారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఆయన ఏం మాట్లాడారు, ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు తప్ప మిగతా రాజకీయం అంతా ఏముండట్లేదు. అసలు మిగతా అభివృద్ధి చర్చ జరగట్లేదు, ప్రజా సమస్యలు చర్చ జరగట్లేదు. ఇది ఈ సూప్ లో కొంత మనం మీడియా కూడా పడుతుంది అనేది నా ఉద్దేశం. రైట్, ఓకే. మీడియా కూడా ఎంతసేపు వీటి మీదే మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే వీటికే టీఆర్పీలు వస్తాయి కాబట్టి సహజంగా ఎవరైనా దీని మీదే మాట్లాడతారు. ఈ ఈ ఈ మధ్యలో ఏమవుతుందంటే మొత్తం అసలు కూటమికి ఒక రకంగా నష్టం జరుగుతుంది. వాళ్ళు చేసిన అభివృద్ధి రావట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు రావట్లేదు, లేదంటే వస్తున్న పెట్టుబడులు రావట్లేదు, వీటి మీద చర్చ జరగట్లేదు. అంటే చర్చ జరగట్లేదు అంటే కన్నా కూడా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఒక రకంగా ఇప్పుడు పార్టీ వాళ్ళు, ఇప్పుడు మన మిత్రులు ఉన్నారు తెలుగుదేశం మిత్రులు, వీళ్ళు కొంత మాట్లాడినా కూడా వీటికన్నా కూడా ఇవి ఎక్కువ ప్రజల్లోకి వెళ్తున్నాయి. జగన్ ఏమన్నాడు చంద్రబాబుని, లేదంటే చంద్రబాబు జగన్ ఏమన్నారు, రైట్, లేదంటే ఓకే, పవన్ కళ్యాణ్ ఓకే. జగన్ ఏమన్నాడు, ఇవే అవుతున్నాయి తప్ప. కాబట్టి దీని మీద కూడా కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు మాట్లాడాలి, జగన్ మాట్లాడిన దాన్ని అసలు ఎంతవరకు జగన్ ని అవాయిడ్ చేసేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది, దాని మీద కూడా దృష్టి పెట్టకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఆ పార్టీ ఏదో రకంగా రాజకీయాల్లో ఏముంది, పాజిటివ్ గా ఇమేజ్ వచ్చిందా, నెగిటివ్ గా ఇమేజ్ వచ్చిందా కాదు, ప్రజల్లో చర్చ జరగడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి అందులో కొంతవరకు వైసీపీ సక్సెస్ కూడా అవుతుందేమో అని నా డౌట్. రైట్ కాబట్టి దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం సాహెబ్ గారు మీరు